రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గొప్ప అభ్యున్నతవాది, మానవతా విలువలతో కూడిన ఆదర్శవాది అని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని తన పూర్తి జీవితకాలం పేద, బడుగు, బలహీన వర్గాలకే అంకితం చేసిన గొప్ప వ్యక్తిని అన్నారు. నేటి యువత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిజం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, రాజనర్సు, పెగ్గర్ల శంకర్, పొత్తూరు నర్సయ్య, అంజయ్య, జగన్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మిక వర్గం పోరాటం కోసం తమ హక్కుల కోసం, అలాగే దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఎంతో నిరాడంబరంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనుకోవాలి. తన వారసత్వంగా వచ్చిన భూమిని కూడా 100 ఎకరాల భూమిని కూడా పేదలకు, దళితులకు, అట్టడుగు వర్గాల ప్రజలకు వంచిన మహోన్నత వ్యక్తి. ఈ దేశం లోపల రాజకీయంగా నేను సమాజానికి ఎక్కడ దూరం అవుతా అని చెప్పి ఒక దూరదృష్టితోటి తన శ్రీమతిని ఒప్పించి మనకు పిల్లలు వద్దని చెప్పి ఆమెతో ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పిల్లలే మన పిల్లలుగా భావించాలని చెప్పి ఎంతో ఆశయంగా మెదిలిన వ్యక్తి ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. మరి నేటి రాజకీయాలు చూసుకుంటే మరి ఇలా దోపిడీ, భూ కబ్జాలు, పెట్టుబడిదారులకు భూస్వాములు ఇలా అధికారంలో పార్లమెంట్కి వచ్చి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఇలా పేదలుగానే ఉంచుతున్న పరిస్థితుల్లో కూడా మరి ఇలా దోపిడీ ఎక్కువైతున్న తరుణంలో మరి ఇలా ఈ దేశంలో కూడా ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తి ఇలా మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం కమ్యూనిజం బాటల వైపు నడవాలని చెప్పి, ఎందుకంటే ఇలా దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఇలా కులాల కుంపడి, మతాల కుంపడిగా కొన్ని శక్తులు ఏకమై ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇలా యువతరం మేల్కోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇలా యువతరం కూడా పక్కదారి పట్టుకుంటా వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని కూడా అగమ్య గోచరంగా చేస్తున్న సందర్భంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను అందిపుచ్చుకొని కమ్యూనిస్టు బాట నడవాలని, ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి ఇలా కేవలం యువతకే ఉన్నది. కాబట్టి ఇలా యువత పెడదారిని పట్టకుండా ఇలా మంచి మార్గంగా, మంచి ఆలోచన ధోరణితో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే కార్మిక వర్గం ఆధ్వర్యంలో ఎంతో అట్టహాసంగా ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి 40వ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను.